లేనిపోని అబద్ధ ప్రచారాలు. అమర్ రాజా బ్యాటరీస్ హైదరాబాద్ మూవ్ అవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు, వాళ్ళ మీద ఇబ్బంది పడుతున్నాను అసత్యారు. ఏ కంపెనీస్ అయినా కానీ అరవిందో హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, ఇంకో చోట కూడా పెడతారు వాళ్ళు. ఎనీ కంపెనీస్ వాళ్ళ వాతావరణ అనుకూలతలు, వాతావరణ పరిస్థితులు, ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఎక్కడ దొరికిద్ది, లేబర్ ఎక్కడ దొరికిద్ది తక్కువగా, ఇవన్నీ బేరీ చేసుకొని ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారు. అర్థమైందా? ఎన్ఆర్ఐలు ఎవరైనా రావచ్చండి, ప్రాథమిక హక్కులు. వాళ్ళు చదువుకున్న వాళ్ళే, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. నన్ను అరెస్ట్ చేస్తారు, ఊరికి అరెస్ట్ చేయరు, ఎవరు చేయరు. తప్పుడు పని చేస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? కిరణ్ గారు, బ్రహ్మనాయుడు గారు, కనీసం అంటే ఒక ప్రెస్ మీట్ ముందు పెట్టేటప్పుడు కనీసం విషయ పరిజ్ఞానం, తర్వాత అంటే ఏం మాట్లాడించాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ముందు వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం వచ్చి మాట్లాడుతున్నారు. కానీ పర్టిక్యులర్గా ఎన్ఆర్ఎస్ని టార్గెట్ చేసి 5 ఏళ్ళు ప్రభుత్వ సలహాదారుడు అని ఒక ముద్ర వేసుకుని నిన్న వచ్చి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు చేసింది వీళ్ళలాగా ఏమి తెలియదు విషయ పరిజ్ఞానం అంటే ఈజ్ ఏ జర్నలిస్ట్. ఉండొచ్చు, నాలెడ్జ్ లేకుండా ఎలా ఉంటారు? కలెక్టర్ మనకి నాలెడ్జ్ లేదు, అందరికీ ఉండదు. అన్ని విషయాల మీద నాలెడ్జ్. ఇప్పుడు ఒక ఐఏఎస్ అయినంత మాత్రాన అతనికి మొత్తం పరిజ్ఞానం ఉంటుందని అనుకోవటానికి వీల్లేదండి. వాళ్ళు ఏంటి, ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇచ్చేది వాళ్ళు. సో అంటే చేయొచ్చు, జర్నలిజం విలువలను తొక్కేసి వాటిని పాత్ర వేసి ఈ రోజున ఒక రాజకీయ ముసుగులో మాట్లాడటం అనేది చాలా దురదృష్టం అండి ఈ రోజున. ప్లస్ ఇంకొకటి, ఆయన పదే చెబుతున్నాడు, అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, పోలీసులు రేపొద్దున అరెస్ట్ చేస్తాం, రేపొద్దున ఊరుకోము, ఇది అదని. వాళ్ళు ఎన్ని బెదిరింపులు బెదిరించినా సరే రేపు జరిగేది ఒక ధర్మ యుద్ధానికి అధర్మ యుద్ధానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ప్రజలు ఎటుండాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ రోజున ఎన్ఆర్ఐలు కాదు, ఎవరు వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పిల్లలు లండన్ నుండి వచ్చినా సరే మా నాన్న చేసిన అరాచకం ఇదా. ఎందుకంటే ఒకటండి, న్యూస్ పేపర్లు మనం కరపత్రాలు పంచడం కాదు, వాళ్ళకు ఉండండి ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. వాళ్ళకి ఒక సోషల్ మీడియా ఉంది, వాళ్ళకి ఒక గూగుల్ ప్లాట్ఫామ్ ఉంది, తెలుసు వాళ్ళకు కూడా. డెవలప్మెంట్ అని కొట్టగానే ఏదొస్తుంది, ఈ 19 నుండి 24 మధ్య ఏం జరిగింది, మా ఫాదర్ ఏం చేశాడు, అంతకుముందు ఏం చేశాడు. ఈ రోజున హైదరాబాద్ చూడగానే ఒక గ్లోబల్ సిటీ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సర్వనాశనం అవుతాడు. ఏ విధంగా సర్వనాశనం అయితే చెప్పరు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ క్యాంపెయిన్ లో ఉన్నారు, వీళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్, పెద్ద పెద్ద మాట్లాడారు. నాకు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అభివృద్ధి అనేది లేకుండా చేతగాని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అసలు అభివృద్ధి అంటే తెలుసా నీకు? కంపెనీలు 14 సంవత్సరాలు సీఎం ఉంటే ఏం చేశానో చెప్పుకోలేక సైకో పోవాలి, సైకిల్ రావాలని చెప్పుకునే వ్యక్తి అంత పెద్ద క్వాలిటీ విద్య, క్వాలిటీ ఆరోగ్యం, క్వాలిటీ ఇస్తా అని చెప్పట్లా, క్వాలిటీ మధ్య ఆయన పెద్ద విజనరీ సీఎం. ఇంకా ఎంతకాలం ప్రజల్ని మభ్య పెడతారు, ఇంకా ఎంతకాలం ప్రజల్ని. నరేష్ గారు, గ్రామాల్లో
కల్తీ మద్యం తాగి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది డెఫినెట్ గా అలాంటి మీరు తీసుకొని రండి. ప్రజల ముందు తీసుకొచ్చేది తీసుకొచ్చేది. మీకు కదా? ఒకటి చెప్పు, దేవుళ్ళ జరిగింది. నరేష్ గారు, నాకు నరేష్ గారు, నరేష్ గారు, ఒక్క నిమిషం. నీకు మీది గ్రామమే కదా, మీది విలేజే కదా. మాది విలేజ్, మా విలేజ్ లో జరగలేదు. సరే, మీ విలేజ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వ మద్యం ఒక్క నిమిషం ఆగండి. నేను కనెక్టివిటీలో ఆగండి సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వ మద్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి మద్యం బ్రాండ్లు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం తాగనీయకుండా భయపట్టాలని చేయాలి కానీ ఇది కరెక్ట్ గా ఆగండి సార్. అలాంటి మద్యం రద్దు చేయండి, అసలు మద్యం తీసేయండి. తీసేయాలనే చెప్తున్నా నేను. సపోర్ట్ ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి. క్వాలిటీ ఆగండి, ఆగండి సార్. కిరణ్ గారు, అతను పెద్ద ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, దయచేసి సీఎం ఆగండి. రాష్ట్రాన్ని బస్టు పట్టి ఆగండి సార్, మీరు ఆగే సమయం లేదు. హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులను బట్టి ఔటర్ రింగ్ రోడ్ ఆయన వేసారా, మెట్రో రైన్ ఆయన వేసాడా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన కట్టాడా, ఫార్మసీ తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారత సిమెంట్ బ్యాగ్ ఒక్కటి వాడాడా రాష్ట్రానికి? ఎవరు? ఏం చెప్తారు? భారత సిమెంట్ బ్యాగ్ ని ఒక్క భారతీయ రాష్ట్రానికి సిమెంట్ ఆయన ఒక్క ఎప్పుడు బ్యాగ్ అమ్మేశాడు? వాడాడా? మీకు తెలియకపోతే తెలుసుకోండి. భారతీయ సిమెంట్ ని ఎప్పుడు అమ్మేశాడు ఆయన ఇండియా సిమెంట్స్ కి. మీకు అదిగో, నాలెడ్జ్ అదే, లేని అదే. వాళ్ళు నరేష్ గారు, ఉంటారు. ఉండండి ఒక్క నిమిషం, నాలెడ్జ్ ఒక్క లేని నిమిషం. వాళ్ళందరికీ నరేష్ గారు, భారతీయ గారు, సిమెంట్ నాడాడా, బ్రహ్మనాయుడు మాట్లాడాలా? ఏంది ఇది వ్యక్తిగత ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సంబంధించిన ఆగండి. విషయాలని చెప్తున్నాం. మేము మాట్లాడేటప్పుడు నరేష్ గారు, దయచేసి అడ్డుపడొద్దు. మాట్లాడేటప్పుడు ప్రతి ఏం విషయంలో సార్, మాట్లాడాలి? ఆగండి, నరేష్ గారు, నరేష్ గారు. ధర్మం. ఇప్పుడు నరేష్ గారు, సమయం లేదు, ఆగండి. మాట్లాడే ఆగండి సార్. మీరు ఏదో విషయ పరిజ్ఞానం మీకుందనుకున్నా కిరణ్ గారు, conclude మీకు చేయండి, లేదని conclude అర్థమైంది. ఒక్క చేయండి, నిమిషం, yeah. ఒక్క నిమిషం. ఇందాక శివపార్వతి గారు మాట్లాడేటప్పుడేమో ఏమన్నారు ఈయన?